హలో ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్‌గా వండర్ చెఫ్ న్యూట్రిబ్లెండ్ స్మార్ట్ మిక్సర్ గ్రైండర్ అయితే పర్చేస్ చేశానండి. ఇదైతే నాకు 500 వాట్స్ తర్వాత 2 ఇయర్స్ వారంటీతో వచ్చింది. దీన్నైతే నేను అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ అయితే ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. మీరైతే ఒకసారి చూడండి. ఆహ్, ఇక్కడైతే మనకి 2 జార్స్ వస్తాయండి దీనిలో. చిన్న జారు మళ్ళీ ఇంకా పెద్ద జార్ వస్తది. ఇదైతే బ్లెండర్. దీనికి ఒక మూత కూడా వస్తదండి. దీన్ని డైరెక్ట్‌గా మనం జార్‌కి ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మనకైతే మసాలా పొడులు ఇవి చల్లడానికైతే ఇంకొక మూత లాంటిదొస్తది. దీన్ని గూడా డైరెక్ట్‌గా యూజ్ చేసి స్ప్రింకిల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకొక సిప్పర్ గూడా ఇస్తారండి. ఈ సిప్పర్‌ని చెప్పినట్టు ఇట్లా బ్లెండర్‌కి డైరెక్ట్‌గా పెట్టుకొని దాన్ని డైరెక్ట్‌గా తాగేయొచ్చండి. ఇక్కడైతే నాకైతే ప్లగ్ వచ్చేసి 2 పిన్ ప్లగ్ వచ్చింది. చూడండి. నెక్స్ట్ మనకొక రెసిపీ బుక్ గూడా ఇస్తారండి. చిన్న జార్‌లో వచ్చి మనం పొడులు, చట్నీలు అలా వేసుకొని యూజ్ చేయొచ్చు. పెద్ద దాంట్లో స్మూతీలు అలా తయారు చేసుకోవచ్చండి. క్వాంటిటీని బట్టి మనం ఆల్రెడీ బ్లేడ్‌ని డిటాచ్ చేసుకోవచ్చు కాబట్టి మార్చుకొని వాడుకోవచ్చు. నేను ఇక్కడైతే డిటాచ్ చేసేది అవన్నీ వీడియోలో చూపిస్తున్నానండి. తర్వాత మీకైతే బ్లెండర్‌లో ఇది ఎలా ఫిక్స్ చేయాలో కూడా చూపిస్తాను. రెగ్యులర్ మిక్సీ గ్రైండర్‌లో కాకుండా దీనికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటదండి ఫిక్సింగ్ అనేది. ఫిక్సింగ్ అయితేనే మనకి బీప్ సౌండ్ వస్తది. తర్వాతే మనం మోటార్‌ని రన్ చేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. జస్ట్ డైరెక్ట్‌గా ఫిక్స్ చేసి రైట్ సైడ్‌కి తిప్పితే సరిపోతది. మీరిక్కడ చూసినట్టు ఆ వీడియోలో నేను పెట్టి ఫిక్స్ చేసి చూపించాను చూడండి ఫిట్టింగ్. అలా వస్తది మనకి. నేను చెప్పాను కదండీ ఇక్కడ రెసిపీ బుక్ కూడా ఇచ్చారు. దీనిలో స్మూతీస్, తర్వాత పౌడర్స్ ఇలాంటివి ఎలా చేయాలో అందులో డైరెక్ట్‌గా రెసిపీ చూడొచ్చు. యూజర్ మాన్యువల్ కూడా మనకొకటి ఇస్తారండి. దాన్ని చూసుకొని మనం ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే ఓవరాల్‌గా వచ్చినవన్నీ పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇప్పుడు గ్రైండర్ ఫంక్షనింగ్ అనేది చూపిస్తానండి. దీనికి 3 ఫంక్షనాలిటీస్ అనేవి ఇచ్చారు. చట్నీకి, పౌడర్స్‌కి, తర్వాత స్మూతీకి. 30 సెకండ్ దీన్ని ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత అది కంటిన్యూ ఆటోమేటిక్‌గా ఎవ్రీ 30 సెకండ్స్‌కి స్టాప్ అయ్యి కంటిన్యూస్‌గా అవుతూ ఉంటది. మనకది వద్దనుకుంటే దాన్ని స్టాప్ చేయొచ్చు. సేమ్ 45 సెకండ్స్‌కి, 60 సెకండ్స్‌కి కూడా అంతే అండి. బ్లెండర్‌కి 2 సైడ్స్ మనకు వెంటిలేటర్స్ కూడా ఇస్తారండి. దీనికైతే ఓవరాల్‌గా నాకైతే ఈ ప్రొడక్ట్ బాగా నచ్చింది. మీకు కూడా ట్రై చేయమని నేను సజెస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.